మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి క్యాంప్ కార్యాలయంలో హరీష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ తొంగలోకి తొక్కిందని కూడా ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణగా గోదావరి జలాలను బనకచెర్లకు తరలిస్తున్నారని కూడా హరీష్ రావు ఆరోపించారు. కన్నేపల్లి పంపులను ఇప్పుడు ఆన్ చేసినా కూడా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు నిండుతాయని కూడా హరీష్ రావు తెలిపారు. గోదావరి జలాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని కూడా హరీష్ రావు మండిపడ్డారు. నువ్వు పైసలు రిలీజ్ చేయక ఊకే వాటర్ల మీద కేసులు పెడుతున్నావు. ఇది వరకు 2 ఏళ్ళ ఎగ్గు టెండర్ ఫైనల్ కాలేదు, కోడిగుడ్డు టెండర్ అలా కమిషన్లు లెక్క సెట్లు అవుతుంది కాదు. రాష్ట్రం మొత్తం కలిపి సింగిల్ టెండర్ పిలిచింది కోడిగుడ్లకు, ఎందుకంటే అలా పర్సెంటేజ్ చూసుకుందామని. ఇక అది విలువ క్యాన్సిల్ కాదు, విలువ క్యాన్సిల్ కాదు, వాళ్ళ కొత్త లేదు. టెండర్ క్యాన్సిల్ మళ్ళీ బిల్లు, టెండర్ బిల్ క్యాన్సిల్ మళ్ళీ బిల్లు. 2 ఏళ్లలో కోడిగుడ్డు టెండర్ ఫైనల్ చేశారు కదా ఈ గవర్నమెంట్. నిన్న పాపం మధ్యాహ్న భోజన కార్మికులు హైదరాబాద్ పోయి ధర్నా చేసిన 9 నెలల వాళ్ళకి బిల్లు ఇయ్యక వాళ్ళ కోడిగుడ్డు వాళ్ళు మొదలే రెక్కాడితే డొక్కాడనోళ్ళు పేద మహిళలు వాళ్ళు పిల్లలకు అన్నం వండి పెడితే అప్పుల పాలైపోయింది. మాటలేమో మహిళల్ని కోటీశ్వర్లు చేస్తాను, కానీ అప్పుల పాలు చేసినాం. కోటీశ్వర్లు కాదు, అప్పుల పాలు చేసిన పాఠశాలల్లో పిల్లలకు అన్నం వండి పెట్టిన పాపానికి 9 నెలల నుంచి నువ్వు బిల్లులు ఇయ్యక అప్పుల పాలైపోయింది. తిట్టుడు 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 20 నెలల తిట్టుడు తప్ప నువ్వు చేసింది ఏమైనా ఉన్నదా? మేమంటలేము. నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అనండి నన్ను అని నువ్వు పని చేయబోతే ఊరికే కేసీఆర్ తిట్టుకుంటే కాలం గడుపుతున్నావు. జనం ఊకోరు అంటుడు, జనం ఊకోరు అంటుడు. మీ ఎమ్మెల్యేకి అర్థమైంది కానీ నీకు అర్థమైతలేదు. ఇప్పుడు నేను చెప్పిన 20 నెలల్లో కేసీఆర్ ఏం చేసిండో, బీఆర్ఎస్ ఏం చేసిండో చెప్పిన. నువ్వేం చేసినావు నాయన? కమిషన్లు, కేసులు, ఢిల్లీకి మూటలు మోసుడు. మీరేం చెప్పిండ్రు? ఇంటికి ఒక్కటి కాదు 2 ఇస్తామన్నారు, అవ్వకి ఇస్తామన్నారు, తాతకి ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? అవ్వలేదు, తాతలేదు. 2000 కాదు 4000 ఇస్తామన్నారు. 2 ఏళ్ళ